రాపూల్ గ్రామ కాలపూర్ గ్రామ ప్రజలందరూ ఈరోజు భూములు పోవద్దని చెప్పి మనము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళకు కలిసి చెప్పడం జరిగింది. అంటే ఈ గ్రామంలో భూములు ఇవ్వమని చెప్పి స్పష్టంగా మన అభిప్రాయం వాళ్ళకు చెప్పినాము. అట్లా చెప్పినాక గుట్టంగా మనకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు. మీ భూములను తీసుకోమని చెప్పి ఎలాంటి భరోసా ఇవ్వలేరు. అది ఇవ్వలేనందుకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోనే మనం భూములు ఇవ్వమని చెప్పి పెద్ద ధర్నా చేయడం జరిగింది. డాక్టర్ విశారద మహారాజ్ గారి ఆధ్వర్యంలో భూములు ఇవ్వమని చెప్పి ఒక 6 గంటలు ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అదంతా తెలుసుకొని గుట్టంగా ప్రభుత్వం ఈరోజు మళ్ళా మేము గ్రామ సభలో వచ్చి గ్రామ సభ పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటామంటే ఇప్పటిదాకా చెప్పిందంత పిచ్చిలమా మనం? ఇంతగానం తిరిగి ఇంతగానం కలెక్టర్ ఆఫీస్కి పోయి, ఆర్డీ ఆఫీస్కి పోయి ఎర్రటెండల 1000 మందితోటి మనం ధర్నా చేసి భూములు ఇవ్వమని చెప్తే గుట్టంగా మళ్ళీ మీ అభిప్రాయం తీసుకుంటామంటే మనం పిచ్చోళ్ళమా, వాళ్ళు పిచ్చోళ్ళ? అసలు ఇది వ్యవస్థ ఇది. అట్లా గ్రామ సభ పెడతామని చెప్పి మన సర్పంచ్ గారికి మరి వాళ్ళు పోలీస్ ఎంఆర్ఓ గారు ఫోన్ చేసే గుట్టంగా వాళ్ళకి క్లియర్గా చెప్పిండ్రు, మేము గ్రామ సభ నిర్వహించము, మా భూములు ఇయ్యము, మీరు రావద్దని చెప్పి. అయినా గుట్టంగా మేము వస్తామని చెప్పినందుకు నిన్న ఈ ఊరు గ్రామ సర్పంచ్ గారు, ప్రథమ పౌరుడు, ఆయన నిరాధికి చేస్తున్న ప్రాణాలు ఇస్తే కానీ మా ఊరు భూములు ఇవ్వమని చెప్పి ఈరోజు ఆత్మ నిరాధిక చేస్తూ ఉన్నాడు. మాకు నిన్ననే డాక్టర్ విశారద మహారాజ్ గారు కాలపూర్కి వెళ్ళండి, మీరు రైతులైనా సరే కలవండి అక్కడ అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. కానీ మేము కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వేరే దగ్గర ఉండడం వల్ల మేము రాత్రి రాలేకపోయినాము. మరి మార్నింగ్ వచ్చినాము, సార్ను మన సర్పంచ్ గారిని కలిసినాము, మాట్లాడినాము. మరి ఈ యొక్క ఆమా నిరాహార దీక్ష చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వము, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించి ఎంఆర్ఓ గారు వచ్చి ఈ యొక్క భూములు తీసుకోమని చెప్పి ఇక్కడ చెప్పి వీరి యొక్క ఆమా నిరాహార దీక్షను విరమింపజేయాలి. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే ఈ యొక్క ధర్నలు ఈ ప్రభుత్వాన్ని మీద రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడానికి మన డాక్టర్ విశారద మహారాజ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని తెలిసే డాక్టర్ విశారద మహారాజ్ గారిని పొద్దుగాలనే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఎక్కడున్నా కూడా సమాచారం లేదు. కాబట్టి మేము ఈ యొక్క విశారద సార్ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఎస్టీ జిల్లా నాయకులుగా మేము మీకు అండగా ఇక్కడే రాత్రి అయినా పగలైనా మేము కూడా మీతో పాటే ఉంటామని చెప్పి మేము మీకు మాట ఇస్తున్నాం. కాబట్టి మీకు ఏం జరగకుండా ఖచ్చితంగా మేము కూడా మా సాధ్యమైనంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.